లేడీ తెలివైంది. ఎందుకు చచ్చిపోతుంది? మరేం చేసినది? ఆ ఆలోచించింది. నొప్పి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ, అరే ముసలి బావా, అదేంట్రా కర్ర నోట్లో పెట్టుకున్నావంది. ఆ ముసలి ఆలోచించే లోపే లేడనేసింది. ఓ, అది నా కాలనుకున్నావా? అది నా దగ్గరే ఉంది అని లేడీ దాని ఇంకో కాలు ఎత్తి ముసలికి చూపించింది. అది నిజమని నమ్మేసి ముసలి అరే ఇలా చేశానేంటి అని నోరు తెరిచింది. ఆహా, ఈ లోపు తెలివైన లేడి పిల్ల తప్పించుకున్నది. అంతేగా అమ్మగారు? మరి అంతే కదా. ఆ తర్వాత ఇంకో కథ చెప్పండి చెప్పండి. ఈసారి రాజు కథ. నాకు రాజకథ అంటే చాలా ఇష్టం. చెప్పండి చెప్పండి. అనగనగా అదొక పెద్ద రాజ్యం అంట. ఆ రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఎలా అయితేనే మొత్తానికి రాజేశ్వరి గంగను పడుకోబెట్టింది. తల్లిగా మారి ప్రేమ చూపించింది అల్లుడు గారు. పడుకుంది, ఇది పడుకుంది, అది పడుకుంది. అత్తయ్య గారు, మీరు వండర్ని చూసారా? వండరా? ఏంటల్లుడు గారు? ఇద్దరిని ఒకసారి చూడండి, ఒకేలా పడుకున్నారు. మీ అమ్మాయిలాగే అన్నీ చేస్తుంది అంటే మీరు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోరా? ఇది సేమ్ అభిరుచి అంటారా? నిద్రపోవడం కూడా సేమ్ టు సేమ్ ఉంటుందా చెప్పండి? ఇద్దరికి ఏదో సంబంధం ఉందండి. ఐ థింక్ పోయిన జన్మలో ఇద్దరు ట్విన్స్ అయి ఉంటారు. ఒకరు ముందు, మరొకరు తర్వాత ఈ జన్మలో పుట్టి ఇలా కలుసుకున్నారు. అవునా అల్లుడు గారు? నాకేం తెలుసు, అనుకుంటున్నాను. అల్లుడు గారు, అయ్యో అల్లుడు గారు, ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? రేపు రాజేశ్వరికి చూపించడానికి. ఈ ఫోటో చూసి తను డెఫినెట్ గా ఎగ్జైట్ అవుతుంది. ఇది ఎగ్జైట్ అవుతుందో లేదో గానీ నేను అవుతున్నాను. అసలు ఎవరీ గంగా? నా కూతురు అలవాట్లన్నీ దీనికి ఎలా వచ్చాయి? బాబోయ్, ఇది ఆలోచించాల్సిన విషయమే. తేలిగ్గా తీసి పారేయాల్సింది కాదు. ఇదేం చొజ్జంరా భగవంతుడా, ఇద్దరూ ఒకేలా పడుకున్నారు. కొంపతీసి ఇది నా సాంబడి కూతురేనా? వామ్మో, ఇప్పుడు గనక నా కోడలు చూసిందో లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అయ్యో, నా కొంప ముంచేలా ఉంది. నేను జమీందార్. పిల్ల జమీందార్ నా వల్ల కాదు. అబ్బయ్యా,
ఆ? అత్తమ్మా చూసిరావా మంగ అచ్చం మీ కొడుకులానే పడుకుంది. అదే కదా నా బాధ. ఏటి ఆ, 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 అవునవును, అచ్చం వాళ్ళలాగే పడుకుంది. మన గంగే అట్ట పడుకోదు, మరి మంగెట్ట పడుకుంది? ఎలా అంటే నాకేం తెలుసు? నేనేమైనా పిల్లలు మార్చానా? పిల్లల్ని మార్చడం ఏంది? ఆ, వామ్మో, నాకు నేనే దొరికిపోయేలా ఉన్నానే. అత్తమ్మా మాట్లాడవేటి? పిల్లల్ని మార్చడం ఏంటి? పిల్లల్ని మార్చడం అంటే వాళ్ళ బుద్ధులు మార్చడం వదినా. అంటే ఈ జమీందారు బిడ్డని గూడెం బిడ్డలా మార్చాం కదా అది. అంటే మంగని మా బావలాగా పడుకోబెట్టడం అన్నమాట. ఆ, అవునవును, ఆ ఉద్దేశంతోనే అన్నాను. ఏమో నువ్వే ఉద్దేశంతో అన్నావో కాని పిల్లల్ని మార్చారు అనగానే నా గుండె ఆగినంత పనైంది. సర్లే పడుకోండి. పడుకోండి పడుకోండి అమ్మా. ఆ. వామ్మో, మార్చానన్న మాటకే ఇంత భయం వేసింది. అదే మార్చానని తెలిస్తే ఓదొద్దు, సచ్చినా నిజం చెప్పకూడదు. రాజేశ్వరి, రాజేశ్వరి. ఓ, పూజ చేస్తున్నావా? చేయి. హారతి తీసుకోండి. ఒక్క నిమిషం రాజేశ్వరి. ఆ, చెప్పండి, ఏంటి పిలిచారు? చెప్పడం ఎందుకు, చూపిస్తాను చూడు. ఏంటండి? ఫోటో నీదే. అది కనపడుతోంది. నిద్రపోతున్నప్పుడు ఫోటో తీయడం ఏంటి అని అడుగుతున్నాను. నీకు చూపించడానికే. ఇందులో ఏముంది చూడ్డానికి? సరిగ్గా చూడు, వండర్ కనిపిస్తుంది. మీ వండర్ గోల్ ఏంటండి? ముందు మీరు సరిగ్గా చూడండి. చూశాను, కళ్ళ మూసుకుని నిద్రపోతున్నావు అంతేగా? అంతేకాదు మై డియర్ వైఫ్, పోజ్ కూడా సేమ్ టు సేమ్ పెట్టి పడుకున్నారు చూడు. అవును, అచ్చు నాలాగే పడుకుంది కదా. ఇది వండర్ కాదు, జస్ట్ కోయిన్సిడెన్స్ అని కొట్టిపారేయకూడదు. భోజనంలో చూపించిన అలవాట్లని బాడీ లాంగ్వేజ్ లో కూడా చూపించిన దానికి ముడిపెట్టకు అని. ఇప్పుడు మీరు అనేదేంటి? రాత్రన్నదే, గంగకి మనకి ఏదో సంబంధం ఉంది. ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? తనకు రక్త సంబంధం ఉందని తెలిసి మనతో సంబంధం ఉందని ఎలా అనుకుంటావు? అసలు ఆ థాట్ మీకు ఎలా వస్తుంది? అంటే సేమ్ టు సేమ్ నువ్వు పడుకున్నట్టే పడుకుంది. వాళ్ళ అమ్మ కూడా పడుకుంటుందేమో, ఆ అలవాటే తనకొచ్చుంటుంది. అంతే అంటావా? అంతే. మీరు ఇంక ఈ విషయం గురించి ఆలోచించకండి, ఏవేవో ఊహించుకోకండి, కష్టపడకండి. ఏమండి, టిఫిన్ రెడీ. హ? వస్తున్నాను. మంగా, అమ్మ మంగా, అమ్మా లేమ్మా. ఇదిగో వేడి వేడి గంజి నీళ్ళు తీసుకొచ్చాను, తాగమ్మా. గంజి నీళ్ళ అంటే
అంటే ఆ అన్నం ఉడికేటప్పుడు తెల్లగా నీకు మళ్ళీ వస్తాయే ఆ నీళ్లు. చిచ్చి నేను గంజి నీళ్ళు తాగను. దీనికి వద్దంట, నాకేవే నాన్ తాగుతాను. తాగు తాగు. నేను జమీందార్ని, లేవగానే కాఫీ తాగుతాను. నేను లేవగానే కళ్ళు తాగుతా. చిన్నోమి అమ్మ మంగ, మా కాడ ఈ గంజినీళ్లు తప్ప కాపీ నీళ్లు ఉండవమ్మా. మరైతే మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు? ఆ నువ్వు కాపీలు తాగుతావని తెలియక ఉంచుకున్నావులే. ఓయ్, మా బైరమ్మ కాడ ఈ గంజి నీళ్ళు కూడా ఉండవు తెలుసా? నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నువ్వు ఆగు మావా, ఒక్క సుక్క తాగమ్మా, చాలా రుచిగా ఉంటది. ఛీ! ఆ వాసన చూస్తే వాంతి వచ్చేలా ఉంది. నాకొద్దు. ఏయ్ ఏటే పొగరా, పోనీలే కదా అని కొంపలో వండలొస్తే. సిత్ర ఆగు, పాపం చిన్నపిల్ల, పైగా జమీందారు బిడ్డ, వాళ్ళ అలవాట్లు గొప్పగా ఉంటాయి. గొప్పగా ఉంటాయని ఇప్పుడు ఇవిడి గారికి కాఫీ కాసిస్తావా ఏంటి? తినడానికే తిండి లేనోళ్ళం, దానికి కాపీ ఆడించి తీసుకొస్తావే. మా అమ్మ అయితే నాకు కాఫీ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేది తెలుసా? నీకిప్పుడు కాపీ కావాలి అంతేగా? డబ్బులు లేకుండా ఎట్ట తెస్తావే? కాపీ తేవాలంటే కావాల్సింది డబ్బులు కావద్దమ్మా, మనసు. అదుంటే చాలు, నచ్చినోళ్ళ కోసం ఏవైనా చెయ్యొచ్చు. కొత్త సీర తీసేవిటుదినా? పెట్టెలో ఉండే కంటే శెట్టిగారి దగ్గర ఉంటే భద్రంగా ఉంటదని. అంటే ఈ ఈ సీర వల్ల నాకే సంతోషం లేదు, రాదు కూడా. కనీసం ఆ పిల్ల ముచ్చటైనా తీరుతుందిగా. అది కాదు భగవంతుడా, ఏ జన్మలో సంబంధం దీనికోసం సీరమ్ముకుంటుంది. ఛీ! ఈ వాసనకి వాంతి వచ్చేలా ఉంది. నీ మొహం చూస్తే నాకు కూడా అదే వస్తుంది. అంటే ఆ, అది నీకు అర్థం కాదులే. ఛీ! నేను ఇక్కడ ఉండలేను. అయ్యో రావయ్యా. ఎక్కడికి? ఏం చేస్తున్నావు పాపా? ఆ? ఇక్కడున్న పేడ వాసన చూస్తున్నా. అసలే పిల్ల పళ్ళు తోవా? ఆ? నీ పళ్ళు నేనెందుకు తుమ్ముతాను? ఏ, అది చెప్పే దాని పనులు కాదు, నా పనులు. నర్మే అన్నా, ఆ పాక పులి. ఆ? పుల్లెందుకు? పళ్ళు తోవడానికి. ఛీ! నేను బ్రష్ తో తప్ప ఈ పుల్లతో పళ్ళు తోమను. ఎందుకంటే నేను జమీందార్. అయితే ఇక్కడున్న 2 రోజులు పాచిపళ్ళతో తిరగాల్సిందే. ఆ? ఆ, ఛీ! అయితే నేను తోముతా. అమ్మా చూసావా, అచ్చు మా అన్నలాగే తోముతుంది. అమ్మా ఇది జమీందార్ బిడ్డేనా?
జమీందార్ కదా? దీని పనులు చూస్తుంటే గూడెంలో జనాలు చాలే, ప్రతిదీ అనుమానమే నీకు. నేను శెట్టి గారి దగ్గరికి వెళ్ళి వస్తాలే, ఉండు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? మో ఏడు తెగ ఆలోచించేతను ఏందది పెడక్క అంటే? గేదె పేడ దానికి కొడతారన్నమాట. పేడ అంటే ఆవు నేల మీద కదా పేడేస్తుంది, గోడ మీదకెక్కి ఎలా వేసింది? వస్తే నీ ముంతలో నాక నువ్వు రామ్మా. అల్లుడు గారు, మంగ గురించి ఏమన్నా తెలిసిందేమో. ఒకసారి పోలీసులకి ఫోన్ చేసి అడగకపోయారా? ఇంతకు ముందే మాట్లాడాను అత్తయ్య గారు. ఏమన్నారు? మన పని మీదే ఉన్నారు, కనపడగానే ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. వాళ్ళు అలాగే అంటారు అల్లుడు గారు. వాళ్ళని నమ్మి ఊరుకోకండి. ఓ 100 మంది ప్రైవేట్ డిటెక్టివ్స్ ను పెట్టైనా వెతికించండి. ఆళ్ళెవరు పెద్దమ్మ గారు? పోలీసు లాంటోళ్లే. మరి పోలీసులే అనొచ్చుగా, అదేదో పేరు చెప్తారే. వాళ్ళది అలాగే పిలుస్తారులే. నువ్వు డిటెక్టివ్ లాగా నాకు ప్రశ్నలేసి చంపకు. ఏంటమ్మా గంగనేదో అంటున్నావు? ఏం లేదులేవే, తల పగిలిపోతోంది. కాఫీ తెచ్చావు కదా, ఇవ్వు. తీసుకోండి. అల్లుడు గారు, చెప్పాను కదా, ఆలోచించండి. 100 మందిని కాకపోయినా ఒక్కళ్ళని తగ్గించైనా. అలాగే అత్తయ్య గారు. ఏంటండి? ఏం లేదులే రాజేశ్వరి. ఆ? ఏం లేకపోవడం ఏంటి అల్లుడు గారు? అత్తయ్య గారు, ఓ, ఇప్పుడు మంగను గుర్తు చేస్తే దీన్ని ఆపడం కష్టమని అల్లుడు గారి ఉద్దేశం. హా, అర్థమైంది. ఏంటమ్మా? ఆ, ఏం లేదమ్మా, ఏమైనా ఉంటే చెప్పనా? గంగ కాఫీ ఇవ్వు, చల్లారిపోతోంది. గంగా రామ్మా. కాఫీ తీసుకో. తీసుకుంటానమ్మగారు. అమ్మగారు అనవసరం లేదు, అమ్మ అని పిలువు చాలు. అత్తయ్య గారు చూడండి. ఇప్పుడేమంటారు అత్తయ్య? జస్ట్ అలవాటు అని తీసి పారేస్తారా? ఒకేలా ఇద్దరికి ఇన్ని అలవాట్లు సేమ్ టు సేమ్ ఉంటాయా? మళ్ళీ ఏమైందండి? నేను చెప్పడం ఎందుకు రాజేశ్వరి, గంగని చూడు. ఇప్పుడేమంటావు రాజేశ్వరి? నువ్వు ఇలా తిప్పుతూ ఊదుతూ కాఫీ ఎలా తాగుతున్నావో గంగ కూడా అలానే తాగుతుంది. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నావు, గంగ కూడా లెఫ్ట్ హ్యాండ్ తోనే చేస్తుంది. ఇప్పుడేమంటావు? నాకొచ్చిన డౌట్ కరెక్టా రాంగా? ఏమైందండి మీకు? అవునల్లుడు గారు, ఏమైంది మీకు? నాకు అవ్వడం కాదండి, ఇలా ఎలా అవుతుంది అని అడుగుతున్నాను. ఎలా ఏముంది అల్లుడు గారు? గంగ వాళ్ళమ్మకి అలవాటు ఉండుంటుంది. గంగా, మీ అమ్మకు కూడా ఎడచేత తిప్పి తాగే అలవాటు ఉంది కదా? లేదండి,
ఆ? కుడి చేత్తోనే తాగుతుంది. మీ నాన్న తాగుతాడేమో. ఆహా, కుడి చేత్తోనే తాగుతాడు. నీ ఒక్కదానికే ఇలాంటి అలవాటు వచ్చిందా? అవునండి, మా అమ్మ ఈ విషయంలో తిడతానే ఉంటది. కానీ ఈ అలవాటు మానలేకపోతున్నాను.